ఆ ఓటు బ్యాంక్ సైజ్ 65 లక్షలు. వాళ్ళు అడుగుతున్నది డిప్యూటీ సీఎం కుర్చీ. ఏ కూటమి ఒప్పుకుంటే ఆ కూటమికి జై కొడతారట. తమిళనాడు ఎన్నికల్లో అక్కడి పార్టీలకు తెలుగువారిచ్చిన బంపర్ ఆఫర్ ఇది. అరవగడ్డపై కేజీఎఫ్ పేరుతో వినిపిస్తున్న కొత్త సౌండ్ ఇది. ఇంతకీ ఏంటా కేజీఎఫ్, ఏమా కథ? కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. కమ్మవారి ఐక్యతే మేజర్ టార్గెట్. తమిళ పాలిటిక్స్ లో పక్కా స్కెచ్. డిప్యూటీ సీఎం కుర్చీ దక్కేదాకా సీరియస్ గా ఫైట్. మరో 2-3 నెలల్లో తమిళనాట అసెంబ్లీ దంగల్. ఇప్పటికీ 3 కూటముల మధ్య కిక్ బాక్సింగ్ మొదలైంది. మేనిఫెస్టోలు కూడా ప్రింట్ అయిపోయి ఏ ఒక్క ఓటు బ్యాంకును తేలిగ్గా తీసుకోకూడదన్న కమిట్మెంట్ తో ఉన్నాయి. ఇదే గ్యాప్ లో అరవ రాజకీయాలపై ఫోకస్ చేసింది కమ్మ సామాజిక వర్గం. ప్రపంచవ్యాప్తంగా 2,10,00,000 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. ఇది దేశ జనాభాలో 1.5% కంటే ఎక్కువ. తమిళనాడులో అత్యధికంగా 65 లక్షల కమ్మ జనాభా ఉంది. అందుకే అక్కడి రాజకీయాల్లో సత్తా చాటడానికి ఓ అడుగు ముందుకేసినట్టుంది కమ్మ సెక్టార్. ఇందులో భాగంగా ఏర్పాటైందే కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ప్రపంచవ్యాప్తంగా కమ్మ నాయుళ్లు, చౌదరి వర్గాల ఐక్యతను సాధించడమే కేజీఎఫ్ లక్ష్యబట. కొన్ని రంగాల్లో మేము వెనుకబడతా ఉన్నాం. మాకు ఘనమైన చరిత్ర ఉంది. వర్తమానం పర్వాలేదు, కానీ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకరం. మా యొక్క భవిష్యత్తుని మేము బలోపేతం చేసుకోవడానికి, మన యొక్క పిల్లల భవిష్యత్తుని బాగా ఉండటానికి ఒక ఐకమత్యం, యూనిటీ, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటూ మాకు అవసరమని భావించి ఏర్పాటు చేసిన సంస్థ ఈ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఈ యొక్క కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటిది ఎంతైతే పాపులరో మా యొక్క సామాజిక వర్గం కూడా అంత పాపులరు. రాజకీయంగా పైచేయి సాధించాలన్న ఆలోచనతో ఫిబ్రవరి 8న శ్రీ పెరంబదూర్ వేదికగా భారీ స్థాయిలో కమ్మ మహానాడు నిర్వహించాలన్నది కేజీఎఫ్ ప్లాన్. గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ కమ్మ సమ్మిట్ పేరుతో జరిగిన సభకు తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ పెరంబదూర్ సభకు మాత్రం తమిళనాడు లీడర్లను మాత్రమే ఆహ్వానించబోతోంది కేజీఎఫ్. ఎవరు హాజరవుతారనేదే సస్పెన్స్. ఐకమత్యాన్ని చాటుకోవడానికి ఏర్పాటు చేస్తున్న సమావేశం ఈ యొక్క కమ్మ మహానాడు తమిళనాడులో శ్రీపెరంబదూర్లో, కాంచీపురం డిస్టిక్లో ఉన్న శ్రీపెరంబదూర్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చెన్నై నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే తమిళనాడు ఎలక్షన్స్లో మాకు ఎక్కువ శాతం మాకు భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి చెప్తూ మా యొక్క సంఖ్యాబలాన్ని చూపించడానికి చేసే ప్రయత్నం అది. తమిళనాడు రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. బొల్లినేని మునుస్వామి నాయుడు, జీడీ నాయుడు, వైగో వంటి ప్రముఖులు కమ్మవారే. అందుకే కనీసం 30 మంది కమ్మ ఎమ్మెల్యేల్ని గెలిపించుకొని తమిళనాడు అసెంబ్లీలో ఉనికిని బలంగా చాటుకోవాలన్నది కేజీఎఫ్ టార్గెట్ అట. వీలైతే డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేసే దిశగా జరుగుతోంది కసరత్తు. సాంస్కృతికంగా, నైపుణ్యాల పరంగా, వ్యాపారం, సామాజిక బాధ్యత, ఇలా అన్ని అంశాల్లో ముందు వరుసలో ఉన్నాం. రాజకీయాల్లో మాత్రం ఎందుకు వెనకబడాలి అనేది కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ లాజిక్.